నిన్న జరిగినటువంటి శ్లోకాలు ఒకసారి చదివి కొత్త శ్లోకాల్లో ముందుకెళ్దాం. మనం 10వ శ్లోకం చదువుదాం. 10వ శ్లోకం నుంచి 1వ అధ్యాయం 10వ శ్లోకం. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్ఛైః శంఖం దద్మౌ ప్రతాపవాన్ తతః శంఖాశ్చ భేర్యశ్చ బణవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములోభవత్ తతః శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితో మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః పాంచజన్యం హృషీకేశః దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మావృకోదరః అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ పరాజితః ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. నిన్న జరిగినటువంటి కథ, మహాభారత కథలో మొదటి అధ్యాయంలో జరిగినటువంటి విషయాలు ఏంటంటే, ఒక దుర్యోధనుడు
తన పిరికితనంలో మాట్లాడుతున్నటువంటి మాటల్ని కంటిన్యూ చేశాడు కొద్దిగా. ఏం చెప్తున్నాడు ద్రోణాచార్యుల వారికి? భీముడు చేత రక్షింపబడుతున్నటువంటి పాండవ సైన్యం, భీష్ముడు చేత రక్షింపబడుతున్నటువంటి కౌరవ సైన్యం, ఈ రెండు పర్యాప్తం అపర్యాప్తం, అంటే నిండుతనం లేకపోవటం అనేటువంటి విషయాల్ని నిన్న చెప్పాడు. కొద్దిగా ఉన్నప్పటికీ కూడా 11 అక్షోహిణిలే అయినప్పటికీ కూడా ఇక్కడ మన పాండవుల యొక్క సైన్యం ఏదైతే ఉందో అది చాలా నిండుతనంగా, అంటే తగినంత శక్తివంతంగా ఉంది. కౌరవ సైన్యం సంఖ్యాపరంగా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా అంత నిండుతనం లేదు దాంట్లో అనేటువంటి విషయాన్ని చెప్పారు. నిన్న ఊరికినే మహాభారతంలో ఈ కథ చూస్తూ ఇదంతా అసలు అక్షౌహిణులు అంటున్నాం మనం. అక్షౌహిణి అంటే ఏంటి? ఇట్స్ మనం ప్లాటూన్ అంటాం, లేకపోతే వీళ్ళంటాం చూసా ఒక కంపెనీ అంటాం, అంటే మిలిటరీ లాంగ్వేజ్లో అనమాట. ప్లాటూన్స్, కంపెనీస్ ఇట్లా ఉంటాయి అన్నమాట. అంటే ఒక సెక్షన్ ఇట్లా ఎంతమంది కలిస్తే ఇది. దీంట్లో కూడా ఏంటంటే ఇది ఒక లిస్ట్ ఇచ్చారు మనకి. ఏంటి ఆ లిస్ట్ అంటే, ఒక రథం, గుర్తుపెట్టుకోండి, ఒక రథం, ఒక ఏనుగు, 3 గుర్రాలు, 5 సైనికులు. ఒక రథం, ఒక ఏనుగు, 3 గుర్రాలు, 5 సైనికులు కలిపి దీన్ని పట్టి అంటారు. పట్టి గురించి నన్ను చూసాం, దీన్ని పట్టి అంటారు అనమాట. 3 పట్టీలు కలిపితే ఒక సేనాముఖం. 3 పట్టీలు కలిపితే ఒక సేనాముఖం. 3 సేనాముఖాలు కలిపితే ఒక గుల్మం, దాని పేరు గుల్మం అట. 3 గుల్మాలు కలిపితే ఒక గణం. 3 గణాలు కలిపితే ఒక వాహిని. 3 వాహినీలు కలిపితే ఒక ప్రితానము. 3 ప్రితానాలు కలిపితే ఒక చెమూము. 3 చెమూములు కలిపితే అనికిని, దాని పేరు అనికిని, ఒక సెక్షన్ అనికిని. ఇట్లాగా 10 అనికినిలు కలిపితే ఒక అక్షౌహిణి అవుతుందట. ఇదంతా లెక్కేసాం. లెక్కేస్తే ఏమైందిరా అంటే, ఒక అక్షౌహిణిలో ఏమేమి ఉండాలో లెక్క చెప్తున్నారనమాట. 21,870 రథాలు ఉండాలి. 21,870 రథాలు, 21,870 ఏనుగులు కదా, ఒకటి పట్టీలో. అలాగే 65,610 గుర్రాలు, 1,09,350 మంది సైనికులు. ఇవన్నీ కలిపితే ఎంత వచ్చిందిరా అంటే 2,18,700 మంది. ఒక అక్షౌహిణి 2,18,700 మంది క్యాలిక్యులేట్ చేస్తే. ఇలాంటివి 11 అక్షౌహిణులేమో కౌరవుల దగ్గర ఉన్నాయి, 7 అక్షౌహిణులేమో పాండవుల దగ్గర ఉన్నాయి. ఇది క్యాలిక్యులేషన్. సో ఇదంతా ఎట్లా ఉంది? అందరూ రెడీగా ఉన్నారు, ఏ క్షణంలో అయినా యుద్ధం ప్రారంభమవడానికి సిద్ధంగా ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఏం చేశారు? ఈ పిరికితనంతో ఉన్నటువంటి ఈ దుర్యోధనుడిని కాస్త ఊరడించడానికి, అతనిలో కాస్త ధైర్యాన్ని నింపడం కోసం అని చెప్పి భీష్మాచార్యుల వారు వెంటనే ఒక్కసారి లేచి ఒక సింహనాదం చేశారు. ఆయన సింహనాదం చేసి గాంధీవాన్ని చేత్తో పట్టుకొని అన్నారు. ఒకసారి శంఖాన్ని పూరించారు ఆయన. ఎందుకని అంటే ఆయన గమనిస్తున్నారు జరుగుతున్నటువంటిది. ఈయన ఏం చేస్తున్నాడు? ద్రోణాచార్యుల వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. మిమ్మల్ని అందరినీ కూడా నేను నమ్ముకొని వచ్చా, మీరందరూ యథాభాగం అవస్థిత, మీ స్థానాల్లో మీరందరూ చక్కగా ఉండండి. ఉండి ఏం చేస్తూ ఉంటారు? అందరూ కలిసి భీష్మాచార్యులను వారిని రక్షించండి, యుద్ధం మానేసి భీష్ముడిని రక్షించుకుంటూ ఉండండి. ఇది అందుకని భీష్ముడికి కొంచెం అనుమానం వచ్చింది, వీడెక్కడో తప్పుతున్నాడు, గాడి తప్పుతున్నాడని శంఖాన్ని పూరించారట. ఎప్పుడైతే భీష్మాచార్యులు వారు శంఖాన్ని పూరించారో కౌరవ పక్షంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ శంఖాలన్నింటినీ పూరించారట. వెంటనే ఆ యుద్ధ బేరీలు, రణగణ ధ్వనులన్నీ కూడా పణవానక గోముఖాహ ఇవన్నీ ఢమా 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 ఢమాలని వాయించడం మొదలుపెట్టారు.
వాయించడం మొదలు పెడితే అదంతా ఎట్లా ఉందో శబ్ద తుముల భవతు, మొత్తం అంతా ఓ పెద్ద గందరగోళంగా తయారైందట. మామూలుగా పూర్వకాలం సంక్రాంతికి గంగిరెద్దుల వాళ్ళు వస్తారు కదా, పాపం వాళ్ళకి ఆ రోజుల్లో అదొక వృత్తి. దాంట్లో వాయించడం, ఒకళ్ళు డోలు వాయించడం, దాంతోపాటు ఇంకొకటి ఉంటాడు పక్కనే, పాపం అతను ఏం వాయించడు, ఒకటి ఉంటుందన్నమాట, బో శృతి అంటూ ఉంటాడు అంతే. సో ఇవన్నీ కలిస్తే ఒక అద్భుతమైనటువంటి వినసొంపుగా ఉండేటటువంటి అక్కడ వాతావరణం ఉంటుంది. అంతే తప్ప ఎవడి దోమను వాడు వాయించుకుంటూ పోయాడు అనుకోండి, ఈయన ఒక పాట పాడుతుంటే ఈయన ఒక పాటకు వాయిస్తున్నాడు అనుకోండి, అది ఎట్లా ఉంటుంది పరిస్థితి? అది అలాగే ఉందట. ఇప్పుడు తుములహాభావత అంత గందరగోళం అయిపోయిందట. అయిపోయిన తర్వాత అటువంటి సమయంలో తెల్ల గుర్రాలు పూంచినటువంటి ఒక అద్భుతమైనటువంటి రథం మీద ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ తన శంఖాన్ని పూరించాడు. అదైపోయిన తర్వాత వెంటనే అర్జునుడు శంఖాన్ని పూరించాడు, భీముడు శంఖాన్ని పూరించాడు, ఒక నకుల సహదేవస్య, అందరూ తమ తమ శంఖాలన్నింటినీ వాటన్నిటి పేర్లు కూడా ఇచ్చారు. పాంచజన్యం, అనంత విజయం, పౌండ్రం, సుఘోష, మణిపుష్పకం, ఈ పేర్లన్నీ కూడా మనకిచ్చారు. అయితే అవన్నీ ఎట్లా ఉన్నాయి? అందరూ ఒకేసారి చాలామంది తర్వాత చాలా పేర్లు ఇచ్చారు మనకి. ఈ శిఖండి వీళ్ళందరూ కూడా, సాత్యకి వీళ్ళందరూ కూడా శంఖాలు పూరించారు. పూరించినప్పటికీ కూడా అదంతా ఎట్లా ఉందట, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాళ్ళ శంఖాలన్నీ పూరించారు. చక్కగా అద్భుతంగా ఉందట వాళ్ళ శంఖాలు పూరించినటువంటి విధానం. అయితే ఆ శంఖాలు పూరించినటువంటి విధానం ఏం చేసింది, దాని ఎఫెక్ట్ ఎట్లా ఉంది, దాని ఇంపాక్ట్ ఎట్లా ఉంది అనేటువంటిది తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. 19వ శ్లోకం చదువుదాం ఒకసారి. 1వ అధ్యాయం 19వ శ్లోకం 19th. సఘోషోధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్ సఘోషోధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. సఘోష, సహఘోష ఏది? ఈ పాండవులు పూరించినటువంటి శంఖాల యొక్క ఆ శబ్దం, ఆ ఘోష ఎలా ఉందట? నభః పృథివీం చైవ తుములః వ్యనునాదయన్. నభః పృథివీ, ఆకాశము భూమి, ఈ రెండు కూడా మొత్తం పైనుంచి కిందకి, కింద నుంచి పైకి వ్యాపించిందట. గందరగోళంగా లేదు, మొత్తం అంతా కూడా, మొత్తం ఆకాశము భూమి ఒకటైపోయిందా అన్నట్టుగా మొత్తం ఆ శంఖాల యొక్క ఘోష వ్యాపించిందట ఒక్కసారి. అది ఎట్లా ఉందట? ఆ శంఖనాదం ఎట్లా ఉందట? ధార్తరాష్ట్రానం హృదయాన్ని వ్యదారయత్. వీళ్ళు శంఖాలు శబ్దం, వీళ్ళు పూరించినటువంటి శంఖాలు పూరించినటువంటి విధానం ఏం చేసిందట? ధార్తరాష్ట్రానం, ధార్తరాష్ట్రులు. ధార్తరాష్ట్రులు అంటే ఎవరంటే ధృతరాష్ట్ర కుమారులు. ధృతరాష్ట్ర కుమారులు అంటే ఎవరు? కౌరవులు. కౌరవుల యొక్క హృదయాల్ని వ్యదారయతు, చీల్చవతల పారేసిందట. ఇంకా యుద్ధం మొదలు కాల, యుద్ధం అసలు ఇంకా ఎవరు ఒక బాణం కూడా వేసుకోకుండానే కేవలం శంఖాల యొక్క శబ్దం ఏం చేసిందట? పాండవుల యొక్క శంఖాల యొక్క శబ్దం కౌరవుల యొక్క హృదయాన్ని చీల్చి చెండాడిందనమాట. సగం చచ్చిపోయారు, అప్పుడే చచ్చిపోయారు వాళ్ళు భయానికి. వాస్తవంగా వాళ్ళ హృదయాలు చీల్చబడ్డాయి అని చెప్పడంలో అర్థం ఏంటంటే, వాళ్ళు యుద్ధం చేయడానికి వచ్చారు, వీళ్ళు యుద్ధం చేయడానికి వచ్చారు. వీళ్ళు ధర్మాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు కాబట్టి ధైర్యంగా నిలబడ్డారు. వాళ్ళు అధర్మాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు కాబట్టి పిరికితనంతో భయంగా ఉన్నారు. అందుకని చిన్న శబ్దం వచ్చినా సరే భయపడుతున్నారు వాళ్ళు. మనం ఎప్పుడన్నా చూడండి, సైలెంట్గా ఉందనుకోండి ఇంట్లో,
చిన్నపిల్లలు అప్పుడప్పుడు ఏం చేస్తారంటే సడన్గా తలుపు పక్కన దాక్కుని ఇంట్లోకి ఎవరన్నా వస్తున్నప్పుడు భూ అంట. మామూలుగా ఏం భయపడే రకం కాదు ఎవడు కూడా కదా. కానీ ఎవరూ లేనటువంటి సైలెంట్గా ఉన్నటువంటి ఆ నిశ్శబ్దమైనటువంటి ఇంట్లో ఒక్కసారి ఒక చిన్న పిల్లవాడు వాడు భూ అని భయపెట్టాడంటే చాలు గుండె సగం కిందకు వచ్చేస్తుంది. ఎందుకని? భయం, అమ్మో ఏదో అవుతుందేమో. ఇక్కడ కూడా హృదయాన్ని వ్యదారయత్, కౌరవుల యొక్క హృదయం దెబ్బతిందంటే వాస్తవంగా వాళ్ళ హృదయాలు చీల్చబడ్డాయి అని చెప్పడంలో అర్థం ఏంటంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేటువంటిది సన్నగిల్లిపోయింది. అప్పుడే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం అనేటువంటిది కోల్పోయారు ఒక్క క్షణంలో, కేవలం శంఖాల యొక్క శబ్దాన్ని విని. తర్వాత ఏం జరిగిందట, ఇప్పటి నుంచి ఒక విచిత్రమైనటువంటి సన్నివేశం ఆవిష్కృతం అవుతోంది. అక్కడ ఏం జరుగుతోంది? అధౌ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః హృషీకేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే అధౌ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః హృషీకేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే. అప్పుడు ఏం జరిగిందట? అధా, అధా అంటే అప్పుడు ఏం జరిగింది? వ్యవస్థితాన్ ధార్తరాష్ట్రాన్ దృష్ట్వా, ఈ విధంగా ఏర్పడి ఉన్నటువంటి ధార్తరాష్ట్రాణం దృష్ట్వా, ధృతరాష్ట్ర కుమారులైనటువంటి కౌరవుల్ని చూసినటువంటి కపిధ్వజ. కపిధ్వజుడు అంటే ఎవరు? జెండా మీద కపి ధ్వజం, ధ్వజం అంటే జెండా, జెండా మీద కపి ఆంజనేయ స్వామి, జెండా మీద ఆంజనేయ స్వామి చిహ్నాన్ని పెట్టుకున్నటువంటి వాడు అర్జునుడు. కపిధ్వజుడు అన్నారు అందుకని ఆయన్ని. కాబట్టి కపిధ్వజుడైనటువంటి అర్జునుడు శస్త్ర సంపాదే ప్రవృత్తే ధనుహు ఉద్యమ్య. శస్త్ర సంపాదే అంటే తన దగ్గర ఉన్నటువంటి ధనుసు, తనకు తెలిసినటువంటిది ధనుర్విద్య. ఆ ధనుర్విద్యలో నిష్ణాతుడైనటువంటి వాడు, సవ్యసాచి అయినటువంటి వాడు ధనుస్సు ఎక్కుపెట్టి శర పరంపరని వదలడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడై ఒక మాట అన్నాడు. ఏమన్నాడు అంటే ధనుస్సు లేచి పట్టుకున్నాడు. అక్కడ ఎట్లా ఉంటుందంటేనండి, మామూలుగా ఈ రోజుల్లో అంటే మనం తుపాకులు, మిజైల్స్, ట్యాంకులు ఇవన్నీ యుద్ధాలు జరుగుతుంటాయి. పూర్వకాలం ఇట్లాంటి యుద్ధాలే జరిగేవి. జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటిది మరి ఒక పక్కన భీష్మాచార్యులు వారు ఉన్నారు, ద్రోణాచార్యులు వారు ఉన్నారు, కౌరవ పక్షంలో పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు. ఇక్కడ మాత్రం ఒక్క భగవానుడు ఒక్కడే ఉన్నాడు పెద్దవాడు, మిగతా అందరూ అంత రాజులు, చక్రవర్తులు, వీళ్ళందరూ కూడా. కాబట్టి ఒక గురువు, ఒక పితామహుడు అటుపక్క ఉన్నప్పుడు వాళ్ళని కేవలం అరండి శంఖాలు పూరించాం కదా డిషం డిషం అట్లా ఉండదు. ఏం చేస్తారంటే ముందు నమస్కార బాణాలు వేస్తారు. నమస్కార బాణం వేసినప్పుడు అది ఏమవుతుందంటే అది యాక్చువల్గా వాళ్ళ మీదకే ఎక్కువ పెట్టరు. అది వెళ్ళి కరెక్ట్గా వాళ్ళ పాదాల దగ్గర ఎక్కడో నేల మీద దిగుతున్నది. అది అయ్యా నీకు నమస్కారం చేస్తున్నా, ముందు నమస్కారం చేస్తారు, బాణంతోనే నమస్కారం చేస్తారు. చేసి అప్పుడు యుద్ధాన్ని మొదలు పెట్టాలన్నమాట. కాబట్టి అర్జునుడు ఏంటి, నమస్కార బాణం వెయ్యాలి. ఏంటంటే ఇప్పుడు కూడా మామూలుగా ఒక రెండు దేశాల మధ్యలో ఎప్పుడన్నా యుద్ధాలు కానీ అవన్నీ వచ్చాయనుకోండి, అసలు ఫస్ట్ బుల్లెట్ ఎవరు ఫైర్ చేశారు అనేది చూస్తారు. యునైటెడ్ నేషన్స్లో అక్కడ కూర్చుని చేసే పనులు ఇవే. అసలు ఎవరు మొదలు పెట్టారు యుద్ధాన్ని,
ఎందుకు మొదలుపెట్టారు యుద్ధాన్ని, కారణాలు ఏమైనా ఉన్నాయా, ముందు ఎవడు చేస్తే వీళ్ళు యుద్ధం చేయాల్సి వచ్చింది, ఇవన్నీ లెక్కలు ఉంటాయి వాళ్ళకి. కాబట్టి తొందరపడి ఒక బాణాన్ని, తొందరపడి ఒక ఆయుధాన్ని ఎవరి మీద ప్రయోగించరు. ముందు లేచి చేత పట్టుకున్నాడు అనమాట, తన సంసిద్ధతని వ్యక్తం చేశాడు. ఎవడు? అర్జునుడు, కపిధ్వజుడు. కాబట్టి ఈ మహాభారత మహాసంగ్రామంలో లేదా మహాభారత మహాకావ్యంలో భగవద్గీత వినడానికి చాలా కొద్ది మందికి అవకాశం దక్కింది. ఒకసారి ఎవరికెవరికి అవకాశం దక్కిందో ఒకసారి లెక్కేయండి. డైరెక్ట్గా శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, అర్జునుడు వింటున్నాడు. అర్జునుడికి చక్కటి అవకాశం దక్కింది. ఇంకెవరికి దక్కింది అవకాశం? వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి సంభాషణని చెప్తున్నటువంటిది ఎవరు? సంజయుడు. కాబట్టి సంజయుడికి దివ్య దృష్టితో చూసేటటువంటి వినేటటువంటి అదృష్టం సంజయుడికి కలిగింది. సంజయుడు చెప్తున్నాడు కాబట్టి దాన్ని వినేటటువంటి అదృష్టం ధృతరాష్ట్రుడికి కలిగింది. పెద్ద ప్రయోజనం ఏం లేదు దానివల్ల. వీళ్ళు కాకపోతే ఇంకెవరికి ఆ అదృష్టం కలిగిందిరా అంటే పైన ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారికి. ఎందుకని? ఆయన శ్రీరామచంద్రుడిని కోరుకున్నాడట త్రేతాయుగంలో, స్వామి నీ తత్వాన్ని నేను తెలుసుకోవాలని ఉంది అంటే ఈ యుగంలో కాదులే కానీ వచ్చే యుగంలో ప్రయత్నం చేస్తా నీకు చెప్పడానికి అన్నాడు. ఇప్పుడు వచ్చింది ప్రయత్నం, ఇప్పుడు అవకాశం వచ్చింది. తన యొక్క స్వభావాన్ని, తన యొక్క స్వరూపాన్ని, తన యొక్క తత్వాన్ని ఆంజనేయ స్వామికి తెలియజేసేటటువంటి అవకాశం శ్రీమన్నారాయణుడికి శ్రీకృష్ణుడి యొక్క రూపంలో ఇప్పుడు లభించింది ఆయనకి. కాబట్టి కపిధ్వజుడైనటువంటి వాడు కేవలం, అందుకనే మనం కూడా కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలీదు. ఈ కార్యక్రమం మొదలుపెట్టక ముందు రోజున ఇక్కడ అందరం వచ్చి విజయవంతం అవ్వాలి, ఈ కార్యక్రమం 108 రోజులు నిర్విఘ్నంగా జరగాలి అన్నటువంటి సత్సంకల్పంతో ఇక్కడ కూర్చుని 3 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేశాం. ఎందుకని? ఈ కార్యక్రమానికి రక్ష కావాలి, ఈ కార్యక్రమానికి ధైర్యం కావాలి, ఈ కార్యక్రమానికి సద్బుద్ధి కావాలి. ఏదో నేను చెప్పడం మీరు వినేయటం కాదు ఇది. కాబట్టి భగవంతుడి యొక్క కృప, పక్కన ఉన్నటువంటి వాడు ఆంజనేయ స్వామి, ఆయన యొక్క కృప మనకు అవసరం. కాబట్టి అందుకని చక్కగా ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలీసా చదువుకుని ఆయన ఆశీర్వాదం పొంది మనం మొదలుపెట్టాం ఈ కార్యక్రమాన్ని. కపిధ్వజుడైనటువంటి వాడు ఏం చేశాడు? శస్త్ర సంపాదే, తన యొక్క గాంధీవాన్ని ఎక్కుపెట్టి మహీపతే తదా ఋషికేశం ఇదం ఆహా. మహీపతే అంటే రాజా. ఇక్కడ ఎవరిని సంబోధిస్తున్నాడు? సంజయుడు ధృతరాష్ట్రుణ్ణి సంబోధిస్తున్నాడు. మహీపతే, ఓ రాజా, ఓ ధృతరాష్ట్ర మహారాజా అని చెప్పి సంబోధిస్తూ తదా హృషికేశం ఇదం వాక్యం. ఏం జరిగిందట? శ్రీకృష్ణుడితోటి అర్జునుడు ధనుస్సును పైకెత్తి ఈ విధంగా అన్నాడు. ఇదం ఆహా. ఆహా అంటే అన్నాడు. ఏమన్నాడు తర్వాత చెప్తున్నారు చూడండి. అర్జున ఉవాచ సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత యావదేతాన్నిరీక్ష్యేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. అర్జున ఉవాచ సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత యావదేతాన్నిరీక్ష్యేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. అర్జున ఉవాచ. అర్జునుడు అంటున్నాడు. ఏమంటున్నాడట? ఎవరితో అంటున్నాడు అర్జునుడు? శ్రీకృష్ణ పరమాత్మతో అంటున్నాడు. ఏమన్నాడట? సేనయోహ ఉభయోహ మధ్యే
మే రథం స్థాపయ అచ్యుత. అచ్యుత, ఓ అర్జున్, ఓ స్వామి శ్రీకృష్ణ, ఏం చేస్తావు? మే రథం, నా రథం, ఇది నా రథం కదా, నా రథం ఇది అని చెప్పడంలో అర్థం ఏంటి? యు ఆర్ ఓన్లీ ఏ డ్రైవర్. కార్ నాది, నువ్వు డ్రైవర్. కాబట్టి నేను చెప్పినట్టు చెయ్యి. మామూలుగా అంతే కదండి, కారు ఓనర్ ఉంటాడు, డ్రైవర్ ఉంటాడు. పాపం ఓనర్ గారు ఏం చెప్తే డ్రైవర్ గారు అది చెయ్యాలి కదండి. ఇంకేముంటుంది పాపం, వాళ్ళకి చాయిస్ ఉండదు కదా. సార్ నేను రాను సార్ అని అనడానికి లేదు, తీసుకెళ్తాడు పాపం. కాబట్టి ఒక ఆజ్ఞ లాంటిది వేస్తున్నాడు అన్నమాట. మే రథం, నా రథాన్ని ఏం చేస్తావు? సేనయోహ ఉభయోహ మధ్యే స్థాపయా, రెండు సేనల మధ్యలో తీసుకొని వెళ్ళి పెట్టవయ్యా అన్నాడు. మనకే ఆశ్చర్యం వేస్తుంది. జుట్టు పీక్కోవాలి ఇప్పుడు. ఎవడి స్థానాల్లో వాడు ఉండాలి, ఎవడి స్థానాల్లో వాడు నిలబడి యుద్ధం చేయాలి. వాళ్ళకు పద్ధతులు ఉంటాయి, ఫార్మేషన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. వాటినన్నిటిని ప్రోటోకాల్ ఉంటుంది. ప్రోటోకాల్ని వైలేట్ చేసేసి అక్కడ ఉండేటటువంటి నియమ నిబంధనలన్నింటినీ కూడా ఉల్లంఘించి నా రథాన్ని తీసుకొని వెళ్ళి రెండు సేనల మధ్యలో పెట్టవయ్యా శ్రీకృష్ణ అని చెప్పి అడిగాడు. సరే, ఎందుకు అడిగాడు, ఎందుకు చెప్తున్నాడు, దాని కారణాన్ని కూడా చెప్తున్నాడు. ఏమంటున్నాడు? యావదేతాన్ నిరీక్షేహం యోద్ధుకామాన్ అవస్థితం. యోద్ధుకామాన్ అవస్థితం. ఇక్కడ అందరూ దేనికోసం వచ్చారయ్యా? పాండవులు కానీ కౌరవులు కానీ అందరూ దేనికోసం వచ్చారు? యోద్ధుకామాన్, యుద్ధం చెయ్యాలి అనేటువంటి ఆకాంక్షతోటి వచ్చారు వీళ్ళందరూ. యుద్ధం చేయాలనేటువంటి కోరికతోటి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళందరూ. కాబట్టి వీళ్ళల్లో కైర్మయా సహయోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే, ఈ రణరంగంలో ఎవరితో నేను యుద్ధం చెయ్యాలో చూడాలనుందయ్యా నాకు. కాబట్టి నా రథాన్ని తీసుకొని వెళ్ళి రెండు సేనల మధ్యలో పెట్టు. రెండు సేనల మధ్యలో పెడితే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఆ సైన్యంలో ఉన్నవాళ్ళు కనిపిస్తారు, ఈ సైన్యంలో ఉన్నవాళ్ళు కనిపిస్తారు కదా. అది చూసుకుందాం అనుకున్నాడు. కైర్మయా సహయోద్ధవ్యం, నేను ఎవరితో యుద్ధం చేయాలి అనేటువంటిది నేను ఒకసారి చూద్దాం అనుకుంటున్నాను. కాబట్టి నా రథాన్ని తీసుకొని వెళ్ళి రెండు సేనల్లో నిలబెట్టవయ్యా శ్రీకృష్ణ అని చెప్పి ఒక చిన్న ఆజ్ఞ లాంటిది వెలిబుచ్చాడు. పాపం శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు? తీసుకెళ్ళి ఎస్ సార్ అని చెప్పి తీసుకొని వెళ్ళి పెట్టాలి. అక్కడ నెక్స్ట్ శ్లోకంలో అదే జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఒకసారి ఆలోచించండి, నేను ఎవరితో యుద్ధం చెయ్యాలో చూడాలనుంది అని అంటున్నాడు. వాస్తవంగా చెప్పండి, అర్జునుడికి ఎవరితో యుద్ధం చేయాలో తెలీదా? తెలియకుండానే వచ్చేసాడా యుద్ధరంగానికి? పాండవుల పక్షంలో ఎవరున్నారు, కౌరవ పక్షంలో ఎవరున్నారు? ఇక్కడ రచించినటువంటి ఇదేంటి ఆ వజ్ర వ్యూహంలో కానీ సర్వతోముఖ వ్యూహంలో కానీ ఎవరెవరు ఏ ఏ స్థానాల్లో ఉన్నారనేటువంటి అంత మాత్రం ఇంగిత జ్ఞానం అనేటువంటిది అర్జునుడికి లేదా? యోధుడు కాదా? శిక్షణ లేదా అతనికి? అన్నీ ఉన్నాయి. ఎక్కడో ఏదో తేడా.